హరిహరుల తర్వాత కష్టాలు తీర్చేది కార్తికేయుడు అంటూ కొన్ని ప్రాంతాలలో భారీ సంఖ్యలో పూజలు అందుకుంటారు. 6 ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలు అందుకునే సుబ్రహ్మణ్యేశ్వరుడిని నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులు, సంతానం లేనివారు ఎక్కువగా పూజిస్తారు. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు దక్షిణ భారతదేశంలో అనేకంగా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాల సరసన నిలబడే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణా జిల్లాలోని మోపిదేవి కుమారక్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. తపస్సు కోసం బయలుదేరిన కార్తికేయుడు ఈ ప్రాంతానికి చేరుకొని పాము రూపంతో పుట్టలో స్వయంగా తపస్సు ప్రారంభించారు. ఆ ప్రాంతమే ఇది. దివ్య తేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురంతో పిలిచేవాళ్ళు. కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడింది. గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం. దీనిపైన శివలింగం ఉంటుంది. ఈ పానపట్టం కిందే ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాలలో పాలు పోస్తారు. మోపిదేవి ఆలయం సంతానం లేని జంటలకు, సర్పదోష నివారణకు, రాహుకేతు దోష పూజలకు, దృష్టి, చెవి సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు, మంచి జీవిత భాగస్వామి మరియు అన్నప్రాసనకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఒక రాత్రి ఒక జంట నిద్రపోతే వారికి సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. అందుకే మోపిదేవి మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ జంట నాగుల విగ్రహము, నంది విగ్రహము స్వామివారికి ఎదురుగా దర్శనమిస్తాయి. అలాగే కుమారస్వామి కూడా మనకు దర్శనమిస్తారు. చూడండి. కొంతమంది స్వయంగా ఇక్కడే ప్రసాదం పొంగలి తయారు చేసుకొని స్వామివారికి సమర్పిస్తారు. రంగవల్లులతో గుడి మొత్తం చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ మన దోష నివారణలకు పూజలు కూడా చేయించుకోవచ్చు. ఆ ప్రదేశమే ఇది. చూడండి. ఆ పూజలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. స్వామివారి దర్శనం మనకు ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4:30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్నదంతా గుడి లోపల చుట్టూరు ఉండే ప్రదేశం. గుడి చుట్టూరు ఒక పక్కన దోష నివారణకు పూజలు చేసి మండపం ఉంటుంది. అలాగే మరో పక్క దానాలు ఇవ్వడానికి కూడా మండపం ఉంటుంది. అలాగే మరొక పక్క స్వామివారి కళ్యాణం జరగడానికి మండపం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ సర్పదోష నివారణ కోసం పూజ జరుగుతున్నది లోపల. గోపూజ కోసము, దోష నివారణ కోసము పూజ చేయించుకోవడానికి ధరలు, అలాగే ఆలయ సమయాలు, గుడి యొక్క విశిష్టత అంతా ఈ బోర్డు మీద మీకు కనిపిస్తుంది. భక్తులతో గుడి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. గుడి లోపలికి సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయనివ్వరు. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో తీసుకున్నాము. జంట నాగుల విగ్రహం కనిపిస్తుంది మీరు అక్కడ చూడండి.
ఈ ప్రదేశంలో దానాలు ఇస్తారు. మీరు చూస్తున్న ప్రదేశంలో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం స్వయంగా ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. చూడండి, ఇక్కడ అన్నప్రసన్న కూడా జరుగుతుంది. బయటకు మార్గం అన్నమాట ఇది. అలాగే ప్రాణవట్టం కింద రంధ్రం ఉందని చెప్పాను కదా, దానిలో నుంచి నాగసర్పం సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంది. భక్తులందరూ దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, గర్భగుడిలో స్వామివారు మనకి ఇలాగ దర్శనం ఇస్తారు. ఇందాక గుడి ప్రాంగణం చూపించాం కదా, రాత్రి సమయాల్లో ఆ ప్రాంగణం మొత్తం భక్తులు నిద్ర చేస్తారు. సంతానం కోసం ముడుపులు ఎలా ఎక్కడ కడతామో పార్ట్ 2లో చూపిస్తాము, చూడండి.